ఈ రోజుకి రాజశేఖర రెడ్డికి మరణం లేదు అనేది దానికోసమే. ఈ రోజుకి ఆయన మనందరి మధ్య జీవించున్నాడు, మనందరి గుండెల్లో జీవించి ఉన్నాడు. ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జీవించి ఉన్నాడంటే రాజశేఖర రెడ్డి గారికి మరణం ఉందా? మరణం లేదు కదా. బతికితే ఎవడైనా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, మరణిస్తే రాజశేఖర రెడ్డి లాగా మరణించాలి తప్పితే ఇంకొక మరణం కావాలా అని అడుగుతున్నాను. రామారావు గారు కూడా గొప్పగా బతికాడు అనుకుంటాం, కానీ రామారావు గారికి వచ్చిన మరణం ఎవరికి రాకూడదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన మరణం మనందరికీ రావాలని కోరుకోవాలి. అంత గొప్ప మరణం. ఇవాళ దేవుడిగా మనందరి గుండెల్లో ఉన్నాడు. ఈ రోజుకి మనిషిగా, ఒక నాయకుడిగా మనందరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారిని నాలాంటి చూసిన వాడు, నాలాగా ఆయన చెయ్యి పట్టుకున్నవాడు, ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అదృష్టం ఉన్నవాడైతే అనుకుంటే పర్లా. కనీసం రాజశేఖర రెడ్డి గారిని ఇంతవరకు కళ్ళతో చూడని వాడు కూడా రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకోవటం అంటే అదే రాజశేఖర రెడ్డి ఈ రోజుకి కూడా జీవించి ఉన్నాడు అనే దానికి సజీవ సాక్ష్యం.